హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? చూడండి, దొండకాయలు కనిపిస్తున్నాయి కదా. మనం దొండకాయలతోటి కర్రీ చేసుకోబోతున్నాం. చిన్న చిన్నవన్నీ తీసి కట్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అండ్ ఒక కడాయి పెట్టుకొని టేబుల్ స్పూన్ నర మనం పల్లీలు వేసుకున్నాము. ఇంకో కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసాం, కొన్ని ఆవాలు వేసాం, 2 టేబుల్ స్పూన్లు వచ్చి మనకి నువ్వులు ఫ్రెండ్స్. అండ్ ఒక ఆనియన్స్, ఇవి వేంపేసుకోవాలి. ఒక చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా, 2 టమాటాలు, ఒక టమాటా అయినా పర్లేదు, వెల్లుల్లి రెబ్బలు ఫ్రెండ్స్. ఇది కాస్త ఉప్పు వేసేసుకోవాలి, ఉల్లిపాయలు వేయించి వేసుకోవాలి, మిక్సీ కొట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొక అదే గిన్నెలోన అదే ఆయిల్లో మనం దొండకాయల్ని కట్ చేసినవి వేంపేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి, 2 స్పూన్లు కారం వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్. దీని తర్వాత మూత పెట్టి కాస్త మగ్గించి ఈ మసాలా వేసేసుకోవాలి, మగ్గిచ్చేసుకోవాలి. కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చింతపండు వేసేసాం, బెల్లం కూడా ఈ టైంలోనే వేసేసుకోవాలి. జీలకర్ర పొడి, మెంతుల పొడి, ధనియా పొడి అన్ని పావు అండ్ మెంతుల పొడి వచ్చి చాలా